మాత్రం వాయిస్ మరింత పెంచారు. మీడియా ముసుగులో స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఒక్క ఆడపిల్లైనా కంప్లైంట్ ఇచ్చిందా అని నిలదీశారు. వ్యక్తిగత విషయాల జోలికొస్తే పాతరేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దీంతో రాతలు రాళ్ల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మహా టీవీపై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఏంటి అసలు ఈ వివాదాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒకటి దాడి ఒక అంశం, రెండవది థంబ్నెయిల్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది అంశం. రెండు డిఫరెంట్ అంశాలుగా మనం చూడాలి. ఆ థంబ్నెయిల్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే డెఫినెట్గా లోపల కంటెంట్ ఏముందో కానీ అది ఎవరి మీద పెట్టినా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా ఆవేశం వస్తుంది. అయితే వీళ్ళు వెళ్ళి దాడి చేయడం వల్ల ఇన్సిడెంట్ సింపతి బీఆర్ఎస్ వైపు ఉండేది. ఒకవేళ దాడి చేయకుండా శాంతియుత నిరసనో పోలీస్ కంప్లైంటో ఇది చేస్తుంటే కనుక తప్పు వాళ్ళ వైపు ఉండేది. బట్ అలా కాకుండా దాడి చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ మన మంత్రి పొన్నం ప్రభాకరు, పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళందరూ వెళ్లాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో చర్చ అయితే జరుగుతోంది. ఒకటి నో డౌట్ మీడియా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే పరిధులు దాటుతుంది. నాట్ ఓన్లీ నేను ఆ న్యూస్ ఛానల్ అని చెప్పట్లేదు, చాలా న్యూస్ ఛానల్స్ కూడా పరిధి దాటుతుంది. ఇప్పుడు మనం కూడా తప్పు చేయొచ్చు మీడియాలో ఉండి, మన డిఎన్ఏ డిస్కషన్లో కూడా ఏమైనా తప్పు జరగచ్చు, ఏమైనా తప్పుడు తమ్మునేలు రావచ్చు. కానీ తప్పుడు తమ్మునేలు వస్తే సరిదిద్దుకునే పరిస్థితి ఉండాలి. మనమేం అతీతులం కాదు, తప్పులకు ఎవరు కూడా అతీతులం కాదు. మనం ఏమైనా తప్పు చేస్తే దాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సో అక్కడ బీఆర్ఎస్ నేతలు వాళ్ళకి పంపించి మార్చుకునే అవకాశం ఇచ్చారా లేదా ఇవన్నీ చూడాల్సి ఉంది. మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన కామెంట్ చాలా సంచలనం సృష్టించాయి. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి సార్. అదే మీరు చేసిన కామెంట్స్ ఇంకొక 2-3 ఛానల్స్ కూడా ఇట్లా తగలాలి అని అన్నారు. భరత్, నేను ఛానల్స్ కనలేదు, నేను స్లాటర్ హౌసెస్ మాత్రమే అని చెప్పిన చాలా క్లియర్ గా, వెరీ కాన్షియస్లీ ఐఎమ్ స్టేటింగ్ దట్ అవి మీడియా ఛానల్స్ కావు. మీడియా పేరు మీద రిజిస్టర్ చేసుకోబడ్డ స్లాటర్ హౌసెస్. స్లాటర్ హౌస్ అంటే స్లాటర్ హౌస్ అంటే కబేలా, ఒక పశువుల్ని కోసేది, జంతువుల్ని కోసేసేది, మేకలు గొర్రెలు కావచ్చు లేదా ఇతర పశువుల్ని కావచ్చు కోసి మటన్ సప్లై చేసే వాటిని స్లాటర్ హౌస్ అంటారు. ఆ వైపు స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో స్లాటర్ హౌసెస్ కేవలం జంతువులను మాత్రమే కోసేది. కానీ మీడియా అన్న పేరు పెట్టుకొని మనుషులకు కోసేస్తున్నారు, మనుషులకు చంపేస్తున్నారు. ఈ 2-3 ఏవైతున్నాయో డెఫినెట్ వాటి గురించి నేను ప్రస్తావించిన. అయితే ముందు మీరు అన్నట్టు వచ్చి మీదో ఇది వేరుగా చూడడానికి లేదు భారత్. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ జోలికి రాకపోతే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద అంత దుర్మార్గమైన అవి పెట్టకపోతే అసలు వాడు ఎవడో వాళ్ళ వైపు ఎందుకు చూస్తాం? మేము మస్తు ఛానల్స్ ఉన్నాయి, 100 ఛానల్స్ ఉన్నాయి. ఎందుకు మిగతా ఛానల్స్ జోలిపోలేదు మా పిల్లలు అని చెప్పడానికి? అక్కడికే పోయినట్టు దాని కారణం అది. ఇంకొకటి అవకాశం ఇవ్వాలి అనే మాట ఏదైతే అంటున్నారో, ఎన్నిసార్లు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారు? ఎంత దుర్మార్గమైన రాత్రులు రాస్తున్నారు, పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇవాళ అడుగుతా, ఇవి ఈయన కాదు, ఈ ఛానల్ కింద పెద్ద సంపాదించాలి కాదు వేరే విషయం. కానీ మేము గొప్ప ప్రజాస్వామికవాదం, జర్నలిజం విలువలను మాట్లాడుతున్నట్లు కూడా ఏం రాతలు రాస్తున్నారు? రోతరాతలు. ఎవడు చెప్పిండని? ఎక్కడైనా ఒక విచారణ జరుగుతుంటే లేదా ఒక నేరం జరిగితే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అయితే బాధితులు చెప్తారు లేదా విచారణాధికారి చెప్తారు. పుంకాలుగా రాస్తున్న ఈ రోతరాతలకి ఎవరిచ్చారు సమాచారం? ఏ అధికారి, విచారణాధికారి ఇచ్చిన మాట్లాడుతున్నారు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన? ఎక్కడుంది ట్యాపింగ్ విషయంలో? అసలు కేటీఆర్లకు ఏం సంబంధం? ఇవాళ జరుగుతుంది ట్యాపింగ్, ఇప్పుడు నా ఫోన్ కూడా జరుగుతుంది. జరిగితే ఏంది అంటే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కి సంబంధం ఉందని బయటకు వచ్చిన అక్యూజ్డ్ మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ అన్నారు కదా. ఈటెల రాజేందర్ అన్నట్టు రాయి, ఈటెల రాజేందర్ అంటే ఈటెల రాజేందర్ అన్నప్పుడు రాసేయి. మేము ఒకటిదంటే లేదు, పొలిటికల్ ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు పెట్టే తమ్నైల్స్, నువ్వు రాస్తున్నావు నేను ఇవాళ కూడా చెప్తున్నా. ఇవాళ కూడా మొన్న జరిగిన దురదృష్టం, అమ్మాయి స్వేచ్ఛ మరణానికి సంబంధించి ఆ పిల్లగాడు ఎవరో వాళ్ళు సరెండర్ అయ్యిండు, ఆయన మీద కాంప్లైంట్ ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్ అయిండు, అయిపోయి. ఇవాళ ఏ విచారణ అధికారి చెప్పిండని ఆ తర్వాత రాసింది ఇవాళ చాలా మంది.